గ్రనేడ్ గుచ్చి పిన్ను వీకుతా. డబల్ ఇస్మార్ట్ సంబంధించి ట్రీజర్ అయితే రిలీజ్ అయింది. సో ఫైనల్లీ నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది భయ్య. ఇస్మార్ట్ శంకర్ వైబ్స్ వచ్చినాయి. సో అదే వేలో మన రామ్ పోతినేని గారి పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టిండ్రు. సో ఫైనల్ గా మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి. కొత్త స్టోరీతో వస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ మన ఇస్మార్ట్ శంకర్ ఇస్ బ్యాక్ అన్నట్టు అనిపిస్తుంది. సో థియేటర్ లో మాత్రం దద్దరిల్లిపోతుంది బొమ్మ అనేది కూడా నాకైతే కలిగింది. దీంట్లో ఇంకా మన సంజయ్ దూత్ గారి గురించి మాట్లాడితే పూరి జగన్నాథ్ గారు సంజయ్ దూత్ గారికి మంచి విలన్ ఆస్పెక్ట్స్ ఇచ్చినట్టు అయితే అనిపిస్తుంది చూస్తున్నట్టయితే అంటే ట్రీజర్ లో. అండ్ ఆపోజిట్ గా మన డబల్ ఇస్మార్ట్ కి అండ్ మన సంజయ్ దూత్ గారికి ఉండే విలనిజం అనేది ఏ విధంగా ఉంటుందో మనకు ట్రీజర్ లో కనిపిస్తుంది. మన సంజయ్ దూత్ గారి విలనిజం గురించి మాట్లాడంటే KGF 2 లో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో ఈ మూవీ లింక్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ వెయిట్. అండ్ దీంట్లో ఇంకా శివుడి రిఫరెన్స్ చూపెట్టారు. సో చూపెడితే మనకు ఐ థింక్ అది క్లైమాక్స్ పోర్షన్స్ లో మనకు ఇస్మార్ట్ శంకర్ లో ఫైట్ సీన్ ఉండే. బట్ ప్రాబబ్లీ దీంట్లో కూడా క్లైమాక్స్ లో ఉంటుండొచ్చు అనేది అనుకుంటున్నాను. బట్ చూద్దాం దాని గురించి. అండ్ ఇంకా దీంట్లో ఇంకో గురించి మాట్లాడితే ఆలీ గారు మన ఆలీ గారు కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. ఏదైనా ఫన్ మూవ్మెంట్ లో ఈ గెటప్ లో కనిపిస్తున్నట్టు మన ఆలీ గారు అన్నట్టు అనిపించింది. మరి కానీ ఏమాట కామాట ఆలీ గారి గెటప్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకు మాత్రం బాగా అనిపించింది. సో ఒక సీన్ లో మన కావ్య తపర్ గారిని చూసిన తర్వాత నాకు ఒకటి డౌట్ వచ్చింది. మన నిధి అగ్రవాల్ ఎక్కడ మరి అంటే టీజర్ అనిపించలేదు అనే వేలు అనిపించింది. సో మనకు కొత్తగా ఇంట్రొడ్యూస్ అయితే మన కావ్య తపర్ గారిని అయితే ఈ మూవీలో హీరోయిన్ వేలు అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరి చూద్దాం. సో అది మనం మూవీ చూసినాక ఏదో ఒక క్లారిటీ వస్తుంది. సో మన రామ్ పోతినేని గారి స్వాంగ్ కానీ యాటిట్యూడ్ కానీ ఆ గెటప్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్ మాత్రం నిజం చెప్తున్నా ఆ ఇస్మార్ట్ శంకర్ వైబ్సే గుర్తుకొచ్చాయి. అండ్ ఇంకా ఈ మూవీలో చెప్పుకోవాలంటే భయ్య మన సాయిజీ గారి క్యారెక్టర్ చూసుకున్నట్టయితే ఇక్కడ సో అదే వేరియస్లో మనకు ఇస్మార్ట్ శంకర్లో కూడా కనిపించారు. సో మన ఆ తర్వాత మన గెటప్ సింగ్ గారి గురించి మాట్లాడుకుంటే మనకి ఇస్మార్ట్ శంకర్లో కూడా ఉన్నారు. సో ఈ డబల్ ఇస్మార్ట్ శంకర్లో ఉన్నారని అంటే మనకు స్టోరీ మాత్రం కంటిన్యూస్లోనే వస్తుంది అన్నట్టు ఒక వేలు అయితే అనిపిస్తుంది. మరి అది కూడా మనకి ఏదో ఒకటి ట్రైలర్లో ఇంకేదైనా ఫుల్గా డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే చెప్పుకోగలుగుతాం. అది అండ్ ఇంకా మనం మూవీ చూసిన తర్వాత కూడా అంతా ఏదో ఒకటి తెలుస్తుంది కదా. సో చూద్దాం ఓవరాల్ గా మూవీ అనేది ఎలా ఉండబోతుంది అనేది. ఇక ట్రీజర్ గురించి పక్క కడితే మన డైరెక్టర్ బై మన పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడాలంటే లైగర్ ఫిలిం తర్వాత ఈ ఫిలిం తీస్తున్నాడు. సో మనకు తెలియదు కాదు లైగర్ ఫిలిం ఎంతలా ఫ్లాప్ అయిందో మనకు తెలుసు మన విజయ్ దేవరకొండ గారితో. సో ఈ మూవీతో నాకు మంచి సాలిడ్ హిట్ కొట్టాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటాను. అండ్ కొడతారా భయ్య అంటే ట్రీజర్ చూస్తున్నట్టయితే ఎక్కడ కూడా చేంజెస్ అయితే ఏం కనిపించట్లేదు. చాలా బాగానే ఉంది. చాలా క్లీన్గా అయితే ఉంది. ఇస్మార్ట్ శంకర్ వైబ్స్ కానీ లేకపోతే దానికి కంటిన్యూస్లా ఉండే సీక్వెన్సెస్ అవన్నీ చూసుకున్నట్టయితే ఓకే అనిపించింది. ఎక్కడ కూడా నాకు తగ్గినట్టు అనిపించలేదు. ఇక ఈ బ్యాక్గ్రౌండ్ బీజిఎం స్కోర్ ఆ టోన్ కూడా చూసుకున్నట్టయితే కొంచెం చేంజ్ కూడా అనిపించింది. బాగుంది. టీజర్ సూట్ అయ్యే విధంగా అయితే కొట్టారనిపించింది. ఓకే ఇక జస్ట్ వెయిట్ అండ్ ఫర్ ది డబల్ ఇస్మార్ట్ మూవీ భయ్య. అండ్ చూద్దాం ఇక థియేటర్లో ఎలాంటి సందడి చేయబోతుంది అనేది. అండ్ ఎంతమందికి ఎలా అనిపించిందో టీజర్ అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇదన్నమాట మన రామ్ పోతినేని గారి డబల్ ఇస్మార్ట్ సంబంధించి మూవీ ట్రీజర్ సంబంధించి రియాక్షన్ వచ్చి వీడియో. అండ్ దర్శకుడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.